మన లాస్ట్ వీడియోలో యానిమేషన్స్, ట్రాన్సిషన్స్ అంటే ఏంటి మనం క్లియర్‌గా నేర్చుకున్నామమ్మ. అలాంగ్ విత్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అనంటే సీఎస్ఎస్ వేరియబుల్స్ మమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అడ్వాన్స్‌డ్ సీఎస్ఎస్ చేయాలి అని అనుకుంటే గనక నీకు వేరియబుల్స్ గురించి తెలిసుండాలి మమ్మ. ఓకేనా? అసలు సీఎస్ఎస్ వేరియబుల్ ఎందుకు వాడతారు? అసలు దీనివల్ల ఉపయోగం ఏంది? అనేది క్లియర్‌గా చెప్తామమ్మ ఈ వీడియోలో. ఓకేనా? చివరి వరకు చూడు, ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా వస్తాయి మమ్మ. ఓకేనా? నీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్వ్యూలు క్లియర్ చేయాలి ఎండ్ ఆఫ్ ద డేలో. ఓకేనా? అసలు సిఎస్ఎస్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకేనా? ఇప్పుడు మనము కలర్‌ని రెడ్ కలర్ అని చెప్పి డిఫైన్ చేసినామమ్మ. ఓకేనా? రెడ్ కలర్‌ని ఒక 100 ప్లేసెస్‌లో వాడిన. 100 బటన్స్ ఉన్నాయి. 100 బటన్స్‌కి రెడ్ కలర్ వాడినామమ్మ. ఓకేనా? ఇప్పుడు నేను రెడ్ కలర్‌ని బ్లూ కలర్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? అప్పుడు ఏం చేస్తా? 100 ప్లేసెస్‌లోకెళ్ళి రెడ్ కలర్‌ని బ్లూ కలర్ చేయాలి. ఓకేనా? ఇది చాలా కష్టం కదా మమ్మ. మనం కొన్నిసార్లు కొన్ని మర్చిపోతాం. ఇలా అవ్వకుండా ఉండాలి అనంటే ఒక వేరియబుల్ కలర్ అనే ఒక వేరియబుల్‌ని డిఫైన్ చేసి, ఆ కలర్‌కి రెడ్ కలర్ అని ఇచ్చుంటే గనక, కలర్ అనే వేరియబుల్‌ని ఎక్కడెక్కడ వాడాలో అక్కడెక్కడ వాడుకుంటూ ఎళ్తే గనక, ఇప్పుడు లాస్ట్‌లో జస్ట్ ఆ వేరియబుల్‌ని రెడ్‌ని బ్లూ చేస్తే ఆటోమేటిక్‌గా దాన్ని ఎక్కడెక్కడ వాడినావో అదన్నీ మారిపోతాయి మామ. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దీన్ని రీయూజబిలిటీ అంటారు మామ. అండ్ దీనివల్ల మనం ఏం అచీవ్ చేస్తున్నాము? దీన్ని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం. ఒక దగ్గర అప్డేట్ చేసి అన్ని ప్లేసెస్‌లో అప్డేట్ అయింది కదా! దీన్ని మెయింటైనబిలిటీ అంటారు మామ. ఓకేనా? అండ్ సీఎస్ఎస్ వేరియబుల్‌ని కస్టమ్ ప్రాపర్టీస్ అని కూడా అంటారు మామ. ఓకేనా? నువ్వు సీఎస్ఎస్‌లో ఒక వేరియబుల్‌ని క్లియర్ చేయాలి అని అనుకుంటే హైఫన్ ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే అది క్రియేట్ అవుతుంది మామ. ఫర్ ఎగ్జాంపుల్ హైఫన్ కలర్ అనుకున్నావు అనుకో, అది కలర్ అనే వేరియబుల్ మామ. ఓకేనా? జనరల్‌గా ఈ వేరియబుల్స్ అన్ని రూట్‌లో డిఫైన్ చేస్తారు మామ. ఎందుకంటే రూట్‌లో డిఫైన్ చేస్తే ఆ పేజ్‌లో ఎక్కడంటే అక్కడికి వాడుకోవచ్చు మామ. దానికోసం అని చెప్పి కోలన్ రూట్ అని ఇచ్చి అక్కడ డిఫైన్ చేస్తారు మామ వేరియబుల్స్‌ని. ఓకేనా మామ? ఇంకా ఈ వేరియబుల్‌ని ఎక్కడైనా వాడాలనుకున్నావు అనుకో, ఎలా వాడతావు మామ? వార్ అనే ఫంక్షన్‌ని వాడాలి మామ. వార్ ఆఫ్ హైఫన్ కలర్ అని ఇస్తే అదే ఆ వేరియబుల్ డైనమిక్‌గా రీడ్ చేసినట్టు మామ. ఓకేనా మామ? క్లియర్ కదా మామ? వేరియబుల్స్ అయితే క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? ఈ వేరియబుల్స్ ఎక్కడెక్కడ వాడతారు అని అడిగితే, ఇప్పుడు నువ్వు డైనమిక్‌గా థీమ్‌ని మార్చాలనుకున్నావు. లైట్ థీమ్, డార్క్ థీమ్ అని ఉంటది మామ. ఓకేనా? కొంతమంది నల్లగుంటే వాళ్ళకి మంచిగా అనిపిస్తది. కొంతమంది చూడడానికి తెల్లగుంటే బాగనిపిస్తది. సో, వీళ్ళు వెబ్‌సైట్‌లో ఒక లాస్ట్‌కి పైన ఒక బటన్ పెడతారు మామ. ఆ బటన్ కొడితే కొంతమందికి నల్లగా అనిపిస్తది. ఆ బటన్ ఇంకొకసారి కొడితే అది వైట్ కలర్‌లో కనిపిస్తది. ఈ థీమింగ్ అంటారు మామ దీన్ని. ఓకేనా? ఇదొక ఆప్షన్ మామ. ఓకేనా? దాంతో పాటు మీడియా క్వెరీస్ రాస్తారు మామ. అంటే పెద్ద స్క్రీన్‌లో ఒకలాగా కనిపించాలి. చిన్న స్క్రీన్‌లో ఒకలాగా కనిపించాలి. ఈ రీజన్స్‌కి అది వాడతారు మామ. అర్థమైందా మామ? ఇది మోడర్న్ సీఎస్ఎస్‌లో లాట్ ఆఫ్ అప్లికేషన్స్, అన్ని అప్లికేషన్స్ ఈ సీఎస్ఎస్ వేరియబుల్‌ని పక్కా వాడతారు మామ. నువ్వు ఏ వెబ్‌సైట్ అన్నా తీసుకో. చాట్ జీపీటీ తీసుకో, ఫేస్‌బుక్ తీసుకో, ట్విట్టర్ తీసుకో, ఇన్‌స్టాగ్రామ్ తీసుకో. ఎక్కడ చూస్తే అక్కడ మామ వేరియబుల్స్‌ని 100కి 100% వాడతారు మామ. ఓకేనా? వాట్ ఆర్ సిఎస్ఎస్ వేరియబుల్స్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? సిఎస్ఎస్ వేరియబుల్స్ ఆర్ రీయూజబుల్ వాల్యూస్ డిఫైన్డ్ యూజింగ్ కస్టమ్ ప్రాపర్టీస్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? హౌ డు యూ డిఫైన్ సిఎస్ఎస్ వేరియబుల్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? యూజింగ్ హైఫన్ వేరియబుల్ నేమ్ సింటాక్స్ అని క్లియర్‌గా ఆన్సర్ చెప్పాలి మామ. ఓకేనా? హౌ డు యూ యూజ్ ఏ సిఎస్ఎస్ వేరియబుల్ అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? బై యూజింగ్ వార్ ఆఫ్ ఫంక్షన్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? వై ఆర్ సిఎస్ఎస్ వేరియబుల్స్ యూస్ఫుల్ అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? దే ఇంప్రూవ్ రీయూజబిలిటీ, మెయింటైనబిలిటీ అండ్ థీమింగ్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? వేర్ ఆర్ సిఎస్ఎస్ వేరియబుల్స్ కామన్లీ డిఫైన్డ్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఇన్ ద రూట్ సెలెక్టర్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? కెన్ సిఎస్ఎస్ వేరియబుల్స్ బి చేంజ్డ్ డైనమికల్లీ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? యెస్, దే కెన్ బి ఓవర్ రిడెన్ యూజింగ్ క్లాసెస్ మీడియా క్వెరీస్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా?